నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్తే. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మంలోని 7వ భాగంలో అర్జున్, సుభద్రలు, అభి, శశి ఇంకా పిల్లలు వీరందరూ మినిటాంక లేక్ పైన క్రూజ్కి వెళ్ళడము, అందులో సుభద్ర బర్త్డే సెలబ్రేషన్స్ చేయడము, అలాగే అందరూ కలిసి ఎక్సెల్సియో అనే ఊరు వెళ్ళడం, అక్కడ పాత బంగ్లాలు చూసి సుభద్ర పరవశించడము విన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ అలసిపోయి పడుకున్న తర్వాత అభి వచ్చి అర్జున్, సుభద్రలను మమ్మీ డాడీ తొందరగా లేవండి, బయటకు పరిగెట్టండి అని చెప్పడం విన్నాం. మరి ఏమై ఉంటుందో తెలియాలంటే 8వ భాగానికి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు 7వ భాగాన్ని వినాలంటే కిందున్న డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వినేసి 8వ భాగానికి వచ్చేసేయండి. అర్జున్ లేచి ఇంకా మత్తుగా మెసులుతున్న సుభద్ర మీద కంఫర్ట్ తీశాడు. ఒక్కసారిగా లేచింది సుభద్ర. నిద్రమత్తు గాభరాతో తూలుతున్న సుభద్రను పట్టుకుని నడిపిస్తూ, డాడీ బయటకు పదండి అన్నాడు అభి. ఏమైందిరా? గాభరాగా అడిగారు ఇద్దరు. ఫైర్ అలారం మోగుతోంది, లోపల ఎక్కడ అంటుకుందో, వైర్ లూజ్ అయిందో ఏమో, మరి ముందు తొందరగా బయటకు వచ్చేయండి అన్నాడు గాభరాగా. అప్పటికే పిల్లలిద్దరూ బయట వేసి ఉన్న కుర్చీల్లో ముడుచుకుని నిద్ర కళ్ళతో కూర్చున్నారు. శశి సెల్లో ఎవరితోనో మాట్లాడుతోంది. వాళ్ళ హడావుడి చూసి ఇంకేమీ ప్రశ్నించకుండా అక్కడే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంది సుభద్ర. అర్జున్ మౌనంగా నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. ఇంతలో గణగణ అంటూ ఫైర్ ఇంజిన్ వచ్చింది. అభి, శశి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో లోపలికి వెళ్ళారు. అర్జున్ కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు. వాళ్ళు పక్క గదిలోకి వెళ్ళారు. అర్జున్ బెడ్రూమ్లో నుంచి 2 కంఫర్టర్స్ తెచ్చి చలికి వణుకుతూ ముడుచుకుని కూర్చున్న పిల్లలకు, సుభద్రకు ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. సుభద్ర లేచి పిల్లలకు కప్పి తను కప్పుకుంటూ చుట్టూ చూసింది. కొంచెం చీకటిగా, కొంచెం వెలుతురు వస్తూ ఆకాశం నలుపు, నీలం, బూడిద కలగలుపు రంగులో మసకమసకగా ఉంది. సన్నగా వీస్తున్న చలిగాలికి పక్కన ఉన్న పొదలు గాలికి కదిలినప్పుడల్లా గాలి చల్లగా తగిలి కొద్దిగా వణికిస్తోంది. ఆకాష్, సుభద్ర దగ్గరగా కంఫర్టర్లోకి జరిగి సుభద్ర భుజం మీద తలానించి కొంచుని, ఏమైంది బామ్మ అని అడిగారు. ఏమో కన్నా, నాకు తెలియటం లేదు అంది సుభద్ర ఆవలిస్తూ. ఫైర్ అలారం మోగింది, లోపల ఎక్కడో ఫైర్ అంటుకుంది జవాబిచ్చింది ఆరాధ్య. ఏంటి, మంటనా? అంటుకుందా? అమ్మో! అప్పటి వరకు అదేంటో పూర్తిగా అర్థం కాకుండా ఉన్న సుభద్ర గుండెల మీద చేయి వేసుకుని భయంగా అంది. ఎక్కడ ఏమీ అంటుకున్నట్లు లేదు, ఏమైందో చెక్ చేస్తున్నారు, భయపడకండి, అప్పుడే బయటకు వచ్చిన అన్నాడు అభి. మరి ఫైర్ అలారం ఎందుకు మోగిందిరా? అయినా అలారం మోగితే భయపడనవసరం లేదన్నావుగా అడిగింది సుభద్ర. ఎందుకు మోగిందో చెక్ చేస్తున్నారు. నువ్వు వంట చేసేప్పుడు మోగితే అప్పుడు పోపుల నుంచి వచ్చే పొగకు మోగిందని మనకు తెలుసు కాబట్టి భయపడవద్దన్నాను. మనం పడుకున్నప్పుడు మోగితే ఏమైందో తెలియదు కదా. ఇప్పుడేమీ భయం లేదు. మొత్తం ఇల్లు చెక్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకైనా మంచిది ఇక్కడే కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. చలిగాలికి వణుకుతున్న మనవడిని దగ్గరగా పొదువుకొని చుట్టూ కంఫర్టర్ కప్పింది సుభద్ర. దాదాపు 2 గంటల పైననే ఇల్లంతా సోదా చేశారు అగ్నిమాపక దళం వారు. అంతసేపు వారి వెనకాలే అర్జున్, శశి, అభి తిరిగారు. బయట కూర్చున్న సుభద్రకు, పిల్లలకు బాయ్ అని చెప్పి ఊపి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి తెల్లగా తెల్లారిపోయింది. ఇంకా లోపలికి రండి, ఫైర్ ఏమీ లేదు అన్నాడు అభి వచ్చి. ఏమీ లేకపోతే మరి ఇంతసేపు ఏం చేశారా? అలారంలోనే బ్యాటరీలు అయిపోయాట. ఎందులో అయిపోయాయని అన్నీ తీసి చూశారు, అందుకే ఇంతసేపు పట్టింది. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా లోపలికి ఎందుకని మిమ్మల్ని లోపల పిలవలేదు. ఇక వచ్చి ఫ్రెష్ అప్ అవ్వండి అన్నాడు అభి. ఏంటో బాబు, ఈ అలారంలు ఏంటో ఏమో, మరి బ్యాటరీలు వేశారా అనుకుంటూ లేచింది. మన దగ్గర ఉన్నవి వేశారు, ఇంకా కొన్ని వెయ్యాలి. పెద్ద సైజు లేవు, తెచ్చి వేస్తాను. మధ్య కుయ్ కుయ్ అని చప్పుడు వస్తుంది, కానీ భయపడకు అమ్మకు సమాధానమిస్తూ అభి ఆకాష్ను లోపలకు నడిపించుకెళ్ళాడు. ఏం కుయ్ కుయ్లో, తలుపులు తీసి పెడితే పొగ బయటకు పోతుంది.
ఈ మాత్రం దానికి ఈ అల్లారంలు, ఇంత పటాటోపాలు, ఈ హడావుళ్ళు ఏంట్రానైనా? కాస్త పూరీలు ఏ పకోడీలో చేసుకుందామన్నా గోల పెట్టేస్తాయని వాటికి ముసుగేసి మధ్య మధ్య విసనకర్రతో విసురుతూ షోడశోపచారాలు చేస్తే కానీ చేసుకోలేం. మేమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చటుక్కున బజ్జీలు పకోడీలు వేసేసుకుంటాము. ఆదివారాలు మా ఇంటి వంటల వాసనలే కాదు, చుట్టుపక్కల ఇళ్ల వంటల వాసనలు కూడా పీల్చేస్తాం. ఈ గోలంతా మాకు తెలియదు బాబు నవ్వుతూ అంటూ ఆరాధ్యను లేపి పట్టుకుని చిన్నగా లోపలికి నడిపించింది సుభద్ర. సుభద్ర ఫ్రెషప్ అయి వచ్చేసరికి అభి, అర్జున్ కాఫీ తాగుతున్నారు. మామ్, నీకు ఇస్తాను, నువ్వు ఇటు కూర్చో అని అభి సుభద్రకు కూడా కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగుతూ గ్లాస్ తలుపు దగ్గర నిల్చుని బ్యాక్ యార్డ్లోకి చూస్తుంది సుభద్ర. ఏంటోయ్, నీ ఫ్రెండ్స్ వచ్చాయా అడిగాడు అర్జున్. ఏది, ఇంకా రాలేదు అంటూ కప్ సింక్లో పెట్టి చుట్టూ చూసింది. నిన్న రాత్రి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఇక ఎవరికి ఓపిక లేక డిష్ వాషర్ అన్లోడ్ చేయలేదు. తిన్న ప్లేట్స్ గిన్నెలన్నీ సింక్లో అలానే ఉన్నాయి. పొద్దుటి హడావుడికి అందరూ నీరసించి ఆకలితో ఉన్నారు. ముందు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి గిన్నెలు సర్దుకుందామని కిచెన్లోకి వెళ్ళింది. అభి, అర్జున్ స్నానం చేసి వస్తామని వెళ్ళారు. తొందరగా అవుతుందని ఉప్మా చేసి టేబుల్ మీద సర్ది తను స్నానానికి వెళ్ళింది. శశి తల తుడుచుకుంటూ వచ్చి, ఓ ఉప్మా చేసేసారా? ఆరి, చింటూ, బామ్మ ఉప్మా చేసింది, వేడి వేడి ఉప్మా తిందురు కానీ రండి పిల్లల్ని పిలిచింది. సుభద్ర స్నానం ధ్యానం చేసుకుని వచ్చేసరికి అభి, అర్జున్ పిల్లలు టిఫిన్ తినేశారు. అర్జున్ ముందు రూమ్లో కూర్చుని సెల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. శశి స్టవ్ దగ్గర ఉంది. ఆకాష్ డిష్ వాషర్లో నుంచి గిన్నెలు ధడ్ అని చప్పుడు చేస్తూ తీసి కబోర్డ్స్లో పెడుతున్నాడు. అరే చిన్ను, నువ్వు తీస్తున్నావు ఎందుకమ్మా? జరుక్కన్నా, నేను తీస్తాను అంది. ఆకాష్ బామ్మ వైపు అమ్మ వైపు చూసి మళ్ళీ డిష్ వాషర్లోకి తలదించేశాడు. మీరుండండి ఆంటీ, ఈరోజు డిష్ వాషర్ అన్లోడ్ చేసే డ్యూటీ వాడిది అంది. మనం ఉన్నాం కదా, వాడెందుకమ్మా తీయటం, నేను తీస్తానులే అంటూ ఆకాష్ దగ్గరగా వెళ్ళింది సుభద్ర. లేదు బామ్మ, వాడిని తీయని, ఎప్పుడు తప్పించుకుంటాడు అంది ఆరాధ్య. ఎప్పుడు తప్పించుకున్నాను, తీస్తున్నాను కదా కోపంగా ఉక్రోషంగా అరిచాడు ఆకాష్. ముడుచుకున్న మొహం, బుంగమూతి, కోపం చూసి వాడు తెగ ముద్దొచ్చేశాడు సుభద్రకు. బుజ్జిగాడా అంటూ వాడి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోబోయింది. డోంట్ కాల్ మీ బుజ్జిగాడు, ఐఎమ్ నాట్ ఎ కిడ్ అని కోపంగా బామ్మ చేయి తోసేశాడు. వదిలేండి ఆంటీ, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, మీరు వాడిని గారాబం చేయకండి అంది శశి. ఆ హడావుడికి లోపలికి వచ్చిన అర్జున్కి కూడా వాడిని చూస్తే ముద్దొచ్చాడు. ఈసారికి వదిలేయమ్మా కోడలతో అన్నాడు. అంకుల్, తాత, లాస్ట్ వీక్ కూడా వాడి డ్యూటీ అప్పుడు ఫ్రెండ్ వచ్చాడని వెళ్ళిపోతే నేను చేశాను. మరి ఈ వీక్ నా డ్యూటీ వాడు చేయాలా వద్దా? కానీ మీరు వచ్చారని చేయలేదు, ఇప్పుడు చెయ్యని ఆవేశంగా అంది ఆరాధ్య. నువ్వు కూడా బామ్మ తాత వచ్చారని చేయలేదు అన్నాడు ఆకాష్. అరే చింటూ, శశి పిలుపు వినగానే ఇద్దరు వాదన ఆపేశారు. అందరి వైపు కోపంగా చూసి గిన్నెలు తీయటం మొదలుపెట్టాడు. తల్లి పిల్లల మధ్య మనకెందుకోయ్, పద పద. పిల్లలిద్దరి వాదనను ముచ్చటగా చూస్తున్న సుభద్రతో నవ్వుతూ అన్నాడు అర్జున్. వంట నేను చేయనా శశి అడిగింది సుభద్ర. లేదాంటీ, మీ మనవడు ఊరికనే చేస్తున్నాడు అనుకున్నారా పని? మాల్ ఆఫ్ అమెరికాకి తీసుకెళ్ళి రైడ్స్ ఎక్కిస్తానని వాళ్ళ డాడీ ప్రామిస్ చేశాడు, అందుకే చేస్తున్నాడు. మీరు టిఫిన్ తిని రెడీ అవ్వండి, లంచ్ అక్కడే చేద్దాము అంది శశి. 1 గంటలో పని ముగించుకుని అందరూ బయలుదేరారు. మాల్ ఆఫ్ అమెరికా చాలా పెద్దగా ఉంది. కాసేపు షాప్స్ చూశాక లంచ్ ఏం తింటారు అడిగాడు అభి. మీ ఇష్టం అన్నాడు అర్జున్. మామ్, డాడ్ ఇండియన్ తింటారా లేకపోతే ఏదైనా వెరైటీ ట్రై చేస్తారా అడిగాడు. సుభద్ర జవాబు చెప్పేలోపే, నాకైతే ఏదైనా పర్లేదు, మనం ఏ స్థలంలో ఉన్నప్పుడు అక్కడి భోజనం రుచి చూడటం ఇష్టం. ఏం భద్ర, నీకు ఇండియన్ ఫుడ్ కావాలా అడిగాడు. అలా ఏమీ లేదు, ఏదైనా వెజిటేరియన్ జవాబిచ్చింది. ఈ రెస్టారెంట్లో జపనీస్ ఫుడ్ బాగుంటుంది, రుచి చూడండి ఆంటీ, మసాలా అవి ఏమీ ఉండవు, మీకు నచ్చుతుంది అంది శశి. పొడవాటి డిష్లో ఆకుపచ్చని ఆకులలో చుట్టి చామాకు పొట్లాల కూరలో ఉన్న తెల్లని వాటిని చూపించి, వీటిని టెంపోరా అంటారు, బాగుంటాయి తిను మమ్మీ, ఇవి ఇక్కడ స్పెషల్, ఇదో ఈ చట్నీలో అద్దుకొని తినాలి అంటూ సుభద్ర ప్లేట్లో వేశాడు అభి. కొంచెం నోట్లో పెట్టుకుని, ఓర్ని ఇవి అన్నం పకోడీల్లో ఉన్నాయి కదరా, అబ్బో ఈ చట్నీ మహాఘాటుగా ఉంది, అది వద్దులే అని టెంపోరాలు తిన్నది సుభద్ర. అందరూ లంచ్ చేశాక పిల్లలను రైడ్స్ వైపు తీసుకెళ్లారు. రకరకాల రంగుల రత్నం లాంటివి, ట్రైన్, ఇలా చాలా ఉన్నాయి. అక్కడ చాలామంది పిల్లలతో ఉన్నారు. పిల్లల అరుపులు కేకలతో గోలగోలగా బాగా రష్గా ఉంది. ఆ హడావుడి చూస్తూ
నేనెక్కను, మీరు వెళ్ళండి, ఇక్కడెక్కడైనా కూర్చుంటాను అంది సుభద్ర. శశి, ఆరాధ్య వేరేగా మామూలుగా చిన్నగా తిరిగే ఎక్కుతామన్నారు. అర్జున్, అభి, ఆకాష్ పెద్దవి ఎక్కుదాం అనుకున్నారు. టికెట్స్ కోసం క్యూలో చాలాసేపు పట్టింది. హైదరాబాద్లో ఎగ్జిబిషన్లో ఉన్నట్లు ఉన్న ఆ రంగుల రాట్లాలను, పిల్లల పెద్దల సందడిని చూస్తూ అక్కడే ఉన్న ఫౌంటైన్ దగ్గర బెంచ్ మీద కూర్చుంటూ చుట్టూ చూసింది సుభద్ర. పిల్లల అరుపులు కేరింతలతో ఆ ప్రదేశం సందడిగా ఉంది. ప్రపంచంలోని సంతోషమంతా ఇక్కడే ప్రోది చేసుకున్నట్లుగా ఉంది అనుకుంది సుభద్ర. హే బామ్మ, కేక వినిపించి అటువైపు చూసింది. గిర్రున తిరుగుతున్న పెద్ద రైలులో కూర్చుని ఆకాష్ చెయ్యి ఊపాడు. బాబోయ్, చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి, ఎట్లా ఎక్కారో అనుకుంది. దాదాపు 2 గంటల తర్వాత తాత, తండ్రి, మనవడు వచ్చారు. చాలా ఎగ్జైట్ అయిపోతూ మొహమంతా సంతోషం పులుముకుని వచ్చిన మనవడిని దగ్గరికి తీసుకుంది. బాగా అరిచినట్లున్నాడు. మొహమంతా ఎర్రగా అయిపోయి మూట పట్టిన మనవడి మొహాన్ని కొంగుతో తుడిచింది. అప్పటికే వాళ్ళ రైడ్స్ పూర్తి చేసుకుని కాసేపు షాప్స్ చూసి వస్తామని వెళ్ళారు శశి, ఆరాధ్య. సుభద్ర నాకు ఓపిక లేదు, నడవలేను అని అక్కడే కూర్చుండిపోయింది. వాళ్ళ కోసం కాసేపు ఎదురు చూశారు. హలో, ఎక్కడా? అభి శశిని సెల్లో అడిగాడు. ఇక్కడ అంటూ అప్పుడే అటువైపు వచ్చిన శశి, ఆరాధ్య వచ్చారు. ఇక వెళ్దామా అడిగింది సుభద్ర అలసిన అందరి మొహాలు చూస్తూ. ఏదైనా రెస్టారెంట్లో తిందామన్నా ఆర్డర్ చేసి అవి వచ్చేదాకా కూర్చునే ఓపిక కూడా లేదు. వేలాడబడిపోతున్నారు పిల్లలు, పెద్దలు కూడా. అయినా ఇంటికి వెళ్ళగానే ఏం వండుతాము అని రెస్టారెంట్ వైపు దారితీస్తున్న అభి వైపు చూస్తూ, నేను వచ్చేటప్పుడు ఇన్స్టాపాట్లో అన్నం పెట్టి వచ్చాను, ఇంట్లో ఉన్న కూరలతో తినేద్దాం. ఈ వీకెండ్ అంతా ఈ 2 రోజులు బాగా తిరిగాము, అలసిపోయాము, ఇక చాలు పదండి అంది సుభద్ర. 8వ భాగం సమాప్తం. 9వ భాగంతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.